టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం మన జీవశాస్త్రం యొక్క ఎస్ఏ కోసం ఇవ్వబడినటువంటి సిలబస్లోని 9 యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 9 యూనిట్స్లోని వివిధ రకాలైనటువంటి సబ్ యూనిట్స్ కూడా ఉండడం జరిగింది. ఆ మొట్టమొదటి చాప్టర్ నుంచి మనం ఆల్రెడీ ఒక సబ్ టాపిక్ అయితే నేర్చుకోవడం జరిగింది. అది ఏమిటది అని అంటే జీవశాస్త్రంలో ఉన్నటువంటి పరిశోధన సంస్థల గురించి నేర్చుకోవడం జరిగింది. దానిలో నుంచి మ్యాక్సిమం ఒక బిట్ కంపల్సరీగా అడిగేటటువంటి అవకాశం ఉంది. రెండవది జీవశాస్త్రంలో ఉండబడిన శాఖల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జీవశాస్త్రంలో ఉన్నటువంటి శాఖలేవి, అట్లాగే జీవశాస్త్రాన్ని రెండుగా విభజించారు. ఒకటి బోటనీ, రెండవది జువాలజీ. అంటే వృక్ష శాస్త్రంలో ఉన్నటువంటి శాఖలు ఏవి, జంతు శాస్త్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శాఖల గురించి ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బయాలజీలోని మొట్టమొదటిగా ఉన్నటువంటిది అంటే జీవుల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ జీవుల గురించి అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అని. సూక్ష్మ జీవులు అనగానే మనకి వివిధ రకాలైనటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు కనిపించడం జరుగుతుంది. వైరస్ల గురించిన అధ్యయనాన్ని వైరాలజీ అని, బ్యాక్టీరియాల గురించిన అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటే జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ జీవులు అనగానే మనకి మొక్కల్లోని కనిపించేటటువంటివి ఆల్గే అండ్ ఫంగి. ఫైటాలజీ అంటే ఆల్గే గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని, దాన్ని మనం ఏమంటామంటే శైవలాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఆల్గే అని, శిలీంధ్రాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఫంగే అని అంటుంది. చూడండి ఒకసారి, ఆల్గే గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఫైకాలజీ అని, ఫంగే గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని మైకాలజీ అని అంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఫైకాలజీ, మైకాలజీ. అదేవిధంగా డిసీజ్ అంటే ఈ ఏవైతే జీవులు ఉన్నాయో దాదాపు వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి ఫంగై కానివ్వండి, మానవుల్లోని కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కలిగించడం జరుగుతుంది. ఆ వ్యాధుల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని లేదా వ్యాధుల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే పాథాలజీ అంటారు. అంటే వ్యాధుల గురించి చదివేటటువంటి ఏ రకమైన వ్యాధి ఎలా వస్తుంది అనేటటువంటి చదివేటటువంటి పాథాలజీ అంటే జరుగుతుంది. అదే వ్యాధులు వేటి వల్ల కలుగుతాయి అని అంటే వివిధ రకాలైనటువంటి టాక్సిన్స్ అంటే విష పదార్థాల వల్ల కలుగుతుంది. ఆ విష పదార్థాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని అంటే టాక్సిన్స్ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే టాక్సికాలజీ అంటే జరుగుతుంది. నెక్స్ట్ వన్, వ్యాధి కారకాలు, వ్యాధి లక్షణాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటే ఎపిడమాలజీ అంటారు. చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎపిడమాలజీ అంటే అర్థం ఏంటి అంటే వ్యాధి కారకాలు, వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఎపిడమాలజీ అంటే జరుగుతుంది. ఎపిడర్మాలజీ కాదు, ఎపిడమాలజీ అంటే ఏంటి అంటే వ్యాధి కారకాలు, వ్యాధి లక్షణాలు, వ్యాధిని నివారించే మార్గాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఎపిడమాలజీ అంటే జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పారాసైట్స్ వల్ల కూడా వ్యాధులు కలుగుతాయి. ఆ పారాసైట్స్ గురించిన అధ్యయనాన్ని పారాసైటాలజీ అంటారు, మీకు మనకు తెలుసు. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి హెల్మింథస్ జీవుల గురించి కూడా వ్యాధులు కలుగుతాయి. అటువంటి నెంబర్ 1 మైక్రోబయాలజీ, వైరాలజీ, ప్రోటోజువాలజీ అండ్ ఫైకాలజీ, మైకాలజీ, పాథాలజీ, టాక్సికాలజీ, ఎపిడమాలజీ, పారాసైటాలజీ, హెల్మింథాలజీ. ఇక్కడ ఇంపార్టెంట్ మాట ఇంకోటి ఏంటి అంటే జెరంటాలజీ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది వృద్ధాప్యంలో వచ్చేటటువంటి మార్పుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ అంటాం కూడా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బాటనీ అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేటటువంటివి బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్. ఆ రకంగా బ్రయోఫైట్స్ అంటే బ్రయోఫైట్స్ గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని బ్రయాలజీ అని, టెరిడోఫైట్స్ గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని టెరిడాలజీ అని. అదేవిధంగా ఫ్లవర్స్ గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని అంటే ఆంథ్రాలజీ అంటే జరుగుతుంది. ఫ్లవర్స్ గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఆంథ్రాలజీ అంటే జరుగుతుంది. అలాగే ఫ్లవర్స్ యొక్క ఈల్డింగ్ అంటే ఫ్లవర్స్ యొక్క దిగుబడిని, అదేవిధంగా ఫ్లవర్స్ లో దిగుబడి ఎలా ఉంటుంది, ఫ్లవర్స్ లోని ఎటువంటి ఫ్లవర్స్ ఏ రకమైనటువంటి మొక్కలకు ఉద్భవిస్తాయి అనేటటువంటి అధ్యయనాన్ని ఫ్లోరాలజీ అని కూడా అంటే జరుగుతుంది. నెక్స్ట్ వన్, పోలన్ గ్రెయిన్స్ గురించి అధ్యయనం చేస్తారని ఏమంటారు ఫొలనాలజీ అని కూడా. ఓర్పరికల్చర్ అంటే ఏంటి అంటే వుడ్ ఈల్డింగ్ గురించి, మొక్కలలోని కల్పన ఉత్పత్తి చేసేటటువంటి మొక్కల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారంటే సెల్వాలజీ అంటే జరుగుతుంది. లేదా దాన్ని ఏమని కూడా అంటే ఆర్బాలజీ అని కూడా అంటే జరుగుతుంది. నెక్స్ట్ జీవశాస్త్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శాఖల గురించి చూద్దాం. నెక్స్ట్ పారాజువాలజీ పొరిఫెరాల గురించిన అధ్యయనాన్ని, మిడేరియాలజీ మిడేరియా జీవుల గురించిన అధ్యయనం,
అదే వెర్మికాలజీ, వెర్మికాలజీ ఆర్ వెర్మి కల్చర్ వానపాముల గురించిన అధ్యయనం. అట్లాగే ఫ్రాన్ కల్చర్, ఫ్రాన్ కల్చర్ రొయ్యల గురించిన అధ్యయనం. క్రాప్ కల్చర్ అట్లాగే పీతల గురించిన అధ్యయనం. రైట్, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఎంటమాలజీ. ఎంటమాలజీ గుర్తుపెట్టుకోవాలి, కీటకాలను గురించిన అధ్యయనాన్ని వెంటమాలజీ అంటారు జరుగుతుంది. అదే మెర్మకాలజీ, మెర్మకాలజీ చీమల గురించిన అధ్యయనం. మెర్మకాలజీ చీమల గురించిన అధ్యయనం. ఎపికల్చర్, ఎపికల్చర్ తేనెటీగల గురించిన అధ్యయనం. సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం గురించిన అధ్యయనం. అదే జీవులు ఉత్పత్తి చేసినటువంటి కర్పరాల గురించి అధ్యయనాన్ని కాంకాలజీ అంటారు జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, కాంకాలజీ అంటే మొలస్కా జీవుల కర్పరాల గురించి అధ్యయనాన్ని కాంకాలజీ అంటారు జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇథాలజీ. గుర్తుపెట్టుకోవాలి, చేపల గురించినటువంటి అధ్యయనం. ఆక్వాలజీ జీవుల జల జీవుల గురించి, అంటే జీవులు ఏవైతే జలంలో ఉంటాయో నీటిలో ఉండేటటువంటి జీవుల గురించినటువంటి అధ్యయనాన్ని ఏమంటారంటే ఆక్వా కల్చర్ అంటే జరుగుతుంది. ఓకేనా. మెరైన్ కల్చర్ అంటే మీకు తెలుసు, సముద్రపు జీవుల గురించి అధ్యయనాన్ని మెరైన్ కల్చర్ అంటారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి. ఆర్నిథాలజీ పక్షుల గురించిన అధ్యయనం. ఒపియాలజీ పాముల గురించినటువంటి అధ్యయనం. ఒపియాలజీ పాముల గురించిన అధ్యయనం. ఆర్నిథాలజీ పక్షుల గురించినటువంటి అధ్యయనం. పౌల్ట్రీ మనకు తెలుసు, కోళ్ల పెంపకం గురించినటువంటి అధ్యయనం. అదే కోళ్ల పెంపకం గురించినటువంటి అధ్యయనం. అదేవిధంగా పల్మాలజీ గుర్తుపెట్టుకోవాలి, పల్మనాలజీ కాదు, పల్మాలజీ పక్షుల యొక్క ఈకల గురించిన అధ్యయనం. పల్మాలజీ పక్షుల ఈకల గురించినటువంటి అధ్యయనం. నిడాలజీ, నిడాలజీ పక్షుల యొక్క గూళ్ళ గురించిన అధ్యయనం. నిడాలజీ పక్షుల గూళ్ళ గురించిన అధ్యయనం. నెక్స్ట్ వన్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ మానవుడు, కోతులు, చింపాంజీల గురించిన అధ్యయనం. ఆంథ్రోపాలజీ మానవుడు, కోతులు, చింపాంజీల గురించిన అధ్యయనాన్ని ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపోగోని మానవుడి యొక్క నాగరికతల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆంథ్రోపాలజీ మానవుడు, చింపాంజీ, కోతుల గురించిన అధ్యయనం. ఆంథ్రోపోగోని మానవుడి యొక్క నాగరికతల గురించినటువంటి అధ్యయనం. సిటాలజీ తిమింగలాల గురించినటువంటి అధ్యయనం. సిటాలజీ తిమింగలాల గురించినటువంటి అధ్యయనం. క్రేనియాలజీ కపాలాల గురించి, కపాలం యొక్క ఎముకల గురించిన అధ్యయనం. క్రేనియాలజీ గుర్తుపెట్టుకోవాలి. సైటాలజీ కణాల అధ్యయనం. సైటాలజీ కణాల అధ్యయనం. హిస్టాలజీ కణజాలాల అధ్యయనం. గుర్తుపెట్టుకోవాలి, హిస్టాలజీ అంటే కణజాలాలను అధ్యయనం చేయటం. సైటాలజీ అంటే కణం గురించిన అధ్యయనం చేయటం. వివిధ రకాల కణాల గురించి అధ్యయనం చేయడానికి సైటాలజీ అంటారు. సెల్ బయాలజీ జీవి యొక్క నిర్మాణాత్మకమైన ప్రమాణాత్మకమైన కణంలోని వివిధ రకాలైనటువంటి జీవక్రియలు, వాటి యొక్క జీవక్రియల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని సెల్ బయాలజీ అంటూ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ట్రైకాలజీ వెంట్రుకల గురించిన అధ్యయనం. డెర్మటాలజీ చర్మం గురించిన అధ్యయనం. ఓడెంటాలజీ గుర్తుపెట్టుకోవాలండి, ఓడెంటాలజీ దంతాల గురించిన అధ్యయనం. ఆస్టియాలజీ ఎముకల గురించిన అధ్యయనం. అట్లాగే గుర్తుపెట్టుకోవాలి, ఆప్థమాలజీ కళ్ళ గురించిన అధ్యయనం. ఓటాలజీ చెవుల గురించిన అధ్యయనం. ఓటాలజీ చెవుల గురించిన అధ్యయనం. రైనాలజీ ముక్కు గురించిన అధ్యయనం. రైనాలజీ ముక్కు గురించిన అధ్యయనం. గ్లాసాలజీ నాలుగు గురించిన అధ్యయనం. గ్లాసాలజీ నాలుగు గురించినటువంటి అధ్యయనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్టియాలజీ ఎముకల గురించిన అధ్యయనం. ఆస్టియాలజీ ఎముకల గురించినటువంటి అధ్యయనాన్ని ఆస్టియాలజీగా పిలువబడుతుంది. ఆస్టియాలజీగా పిలువబడుతుంది ఎముకల గురించినటువంటి అధ్యయనం. హెపటాలజీ కాలేయం గురించిన అధ్యయనం. ఎందుకంటే హెపటోసైట్స్ అంటే కాలేయంలో ఉండేటటువంటి కణాలను హెపటోసైట్స్ అంటారు. కాబట్టి హెపటాలజీ అని మనకు రాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అధ్యయనం దేని గురించి అంటే కాలేయం గురించినటువంటి అధ్యయనం. నెఫ్రాలజీ అనగా మూత్రపిండాలు. అట్లాగే రైనాలజీ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే మూత్రపిండాల గురించిన అధ్యయనాన్ని రైనాలజీ ఆ నెఫ్రాలజీ అనడం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ గురించిన అధ్యయనాన్ని గ్యాస్ట్రాలజీ అంటారు. జీర్ణాశయం మరియు ప్రేగుల గురించి అధ్యయనాన్ని గ్యాస్ట్రో ఎంటరాలజీ అంటారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ అని అంటే ఏంటి అంటే జీర్ణాశయం మరియు ప్రేగుల గురించిన అధ్యయనం. ప్రేగుల గురించినటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అంటే గ్యాస్ట్రో ఎంటరాలజీ అంటూ జరుగుతుంది. ఇది వివిధ రకాలైనటువంటి శాఖలు. ఆంకాలజీ క్యాన్సర్ గురించిన అధ్యయనం. ఆంకాలజీ అంటే మీకు తెలుసు, క్యాన్సర్ గురించిన అధ్యయనం చేయడాన్ని ఆంకాలజీ అంటే జరుగుతుంది. పెరల్ కల్చర్ ముత్యాల గురించిన అధ్యయనం. బ్రాక్టాలజీ కప్పల గురించిన అధ్యయనం.
హైడ్రోఫోనిక్స్ మృత్తిక లేకుండా నీటిలో పెరిగేటటువంటి మొక్కల గురించిన అధ్యయనం హైడ్రోఫోనిక్స్ అంట జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎవల్యూషన్ జీవ పరిణామం గురించిన అధ్యయనం యూజెనిక్స్. జన్యు శాస్త్రంలో సూత్రాలను ఉపయోగించి మానవుని యొక్క అభివృద్ధిని ఉపయోగపడే జన్యు శాస్త్ర శాఖ ఇది యూజెనిక్స్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. జన్యు శాస్త్ర సూత్రాలను ఉపయోగించి మానవుని అభివృద్ధికి ఉపయోగపడే శాఖ యూజెనిక్స్. యూపెనిక్స్ జననం తర్వాత చేయబడే లక్షణాధారిత జన్యు చికిత్స. యూజెనిక్స్ అనేటటువంటిది ఒక జన్యు చికిత్స అని గుర్తుపెట్టుకోవాలి. యూఫెనిక్స్ అనేటటువంటిది ఒక జన్యు చికిత్స, యూజెనిక్స్ అనేటటువంటిది ఒక జీవశాస్త్రపు శాఖ. ఓకేనండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆర్నిథాలజీ ఆల్రెడీ మనం చూసినాం. ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించినటువంటి శాస్త్రం. ఓరోలజీ ఓరాలజీ అంటే పర్వతాల గురించిన అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. పర్వతాల గురించిన అధ్యయనాన్ని ఓరాలజీ అంటారు. అదేవిధంగా ఇథాలజీ జీవుల యొక్క ప్రవర్తన గురించిన అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఇథాలజీ అంటే జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎపిడోమాలజీ ఉంది, ఆర్నిథాలజీ ఉంది, ఇథాలజీ ఉంది. ఇథాలజీ జీవుల యొక్క ప్రవర్తన గురించిన అధ్యయనం, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనండి. అదేవిధంగా జీవశాస్త్రంలో ఉన్నటువంటి శాఖలు దాదాపుగా ఒక ప్రశ్న అడిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి చాప్టర్ కాబట్టి అందరూ ఒకసారి చదువుకునేటటువంటి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా, తప్పకుండా ఒక ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి